ఆడియో రిలీజ్ అయింది. మిమ్మల్ని కూడా నేను అడగడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు మస్తాన్ సాయి ఇంతమంది ఆడపిల్లల జీవితంతోనే ఆడుకొని న్యూడ్ కాల్స్ తీసుకొని వాళ్ళని హింసిస్తూ ఉన్నాడు అని చెప్పి మొత్తం కూడా ప్రూవ్ అవుతా ఉంది. ఒకటి ఒకటి బయటకు వస్తుంది. ఈ నేపథ్యంలోనే మీరు మస్తాన్ సాయితో ఎందుకు మాట్లాడారు? నిజంగా కన్వర్జేషన్ మీదేనా లేకపోతే ఎవరైనా ఎడిట్ చేస్తారనుకుంటున్నారా? ఒక పోలీస్ ఆఫీసర్ తోటి ఆవిడ ఎలా లైన్ వేసి హనీ ట్రాప్ వేసి అతనితో నాకు కసి నేను రెచ్చగొడతాను, మీరు డ్యూటీలో ఉన్నారా, ఎక్కడుంటే ఎక్కడికి వస్తాను, ఇలా మాట్లాడిన మాటలు ఉన్నాయి. తర్వాత ఇంకొకటి కాప్స్ ఉంచుకున్నట్టే నిన్ను కూడా ఉంచుకుంటాను, నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు అని చెప్పిన వీడియోలు ఉన్నాయి. ఓకే, సో ఇలాంటివి చాలానే మస్తాన్ సాయి బయటపెట్టాడు. ఎవరికి నాకు పంపించాడు, నా అలాగే కొంతమందికి పంపించుండొచ్చు. సో అలా పంపించున్నప్పుడు దాన్ని మంత్రాలు అంటారా, డీలింగ్ అంటారా? తను చాలా సాక్ష్యాలే నాకు ఇచ్చాడు. ఓకే, చాలా సాక్ష్యాలు ఇచ్చాడు ఈవిడికి సంబంధించి. అండ్ అలాగే మస్తాన్ సాయి కాకుండా చింటూ కూడా పంపించేవాడు. సో వీళ్ళు చాలామంది నాతో మాట్లాడుతున్నప్పుడు నేను వాడు ఏమంటాడు మస్తాన్ సాయి నాతోటి, భయ్యా వీళ్ళు రెగ్యులర్గా దీంట్లో పార్టీలు చేసుకుంటుంటారు, అందులో కొంతమంది జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఓకే, మరి ఆ జర్నలిస్టులు కొంతమంది పోలీసులు అయితే అక్కడ రారు కానీ బట్ పోలీసులతో వేరే రకంగా ఉంది. సో దీనివల్ల ఆవిడ ఎవరు ఇది చేయలేకపోతున్నారు. ఇన్ని కేసులు 8 ఎఫ్ఐఆర్లు ఉన్నా కూడా ఇవాటికి కూడా ఆవిడ అరెస్ట్ కాలేదు. దానికి కారణం ఏంటి? ఈవిడ ఎఫ్ఐఆర్ పెట్టగానే ఇలా తక్కువనే అరెస్ట్ అయిపోవడానికి కారణం ఏంటి? సో మీరు అక్కడ పోలీస్ ఆఫీసర్తో కన్వర్సేషన్ చూడొచ్చు. అలాగే విలేకరుతో నేను అని చెప్పి మాట్లాడిన కన్వర్సేషన్ చూడొచ్చు. సరే, ఇది మస్తాన్ సాయి నాతో ఏం మాట్లాడాడో నేను మీకు క్లియర్గా చెప్తాను. మస్తాన్ సాయి ఏమంటాడంటే, ఇలా పార్టీలు చేసుకుంటుంది, నెక్స్ట్ టైం వాళ్ళ పార్టీ చేసుకున్నప్పుడు చెప్పు, ఖచ్చితంగా రెడ్ హ్యాండెడ్గా పట్టిద్దాం. ఎస్ బాయ్, నేను ఖచ్చితంగా పట్టిస్తాను. సో మస్తాన్ సాయితో పాటు ఇంకెవరెవరు ఉన్నారు అక్కడ అంటే, మస్తాన్ సాయి అక్కడ లేడు, బయట ఎక్కడ ఉన్నాడు. ఎవరెవరు ఉన్నారంటే అక్కడ ప్రభాకర్ రెడ్డి ఉంటుంటాడు, పడాల లక్ష్మి అనే ఆవిడ ఉంటుంది, తర్వాత అప్పుడప్పుడు చింటూ వచ్చిపోతుంటాడు. చింటూ అంటే అతను డ్రగ్ పెడతాడు. వీళ్ళందరూ కూడా ఉన్నారు అనే ఒక సమాచారం అతను ఇస్తూ ఉండేవాడు. సో వీడు అంటే ఆపుకోలేక ఎలాగైనా పట్టించాలి అని చెప్పి నేనే పెట్టేస్తాను, లేకపోతే నేను వెళ్ళి ఏదో ఒకటి చేసుకొస్తాను, నేను కనిపెడతాను ఎక్కడున్నాయి డ్రగ్స్ ఇవన్నీ కూడా ఏదో చెప్తున్నాడు. సో నాకు తెలియదు, మీరు కన్వర్సేషన్ వినుంటే నాకు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి, దాన్ని బట్టి నేను చెప్తాను. ఎక్కడ విన్నాను ఇప్పుడు తను పెడతాను అని చెప్పిన దానికి ఎంట్రీ ఇవ్వడానికి నాకు అది ఆపుతారు కాబట్టి మీరు ఆ ఎంట్రీ ఒక్కటి కనుక నాకు కలిగించినట్లయితే నేనే లోపలికి వెళ్ళి పెట్టేస్తాను, మీరు రెడ్ హ్యాండెడ్గా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, రెడ్ హ్యాండెడ్గా దాన్ని పట్టిద్దామని చెప్పి అన్నారు. అండ్ మస్తాన్ సాయి మీకు కూడా దాన్ని సార్ ఎలా అయినా సరే ఇరికించాలి అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. మస్తాన్ సాయి మాట్లాడాడు, నేను ఇరికించాలని మాట్లాడానా? కానీ మీరు నేను హెల్ప్ చేస్తా అన్నారు కదా. వెళ్ళడానికి హెల్ప్ చేస్తాను, ఎందుకు? అక్కడ ఎక్కడున్నాయి నువ్వు నాకు చెప్తానని చెప్తాను. అప్పుడు అక్కడ ఎక్కడ జరుగుతున్నాయి నాకు తెలుసు, మొత్తం ఉన్నాయని చెప్తున్నాడు. సో వెళ్ళడానికైనా నేను హెల్ప్ చేయడానికి ఏమీ లేదు. వీళ్ళు ఇట్లాంటి మాట్లాడినప్పుడు ఓకే చెప్పు అంటుంటే, బీయింగ్ జర్నలిస్ట్ మీకు తెలుసు మనం ఎలా ఇన్ఫర్మేషన్ లాగుతాం. చేస్తానంటే నాకేం తెలుసు. వాడు వెళ్ళే ముందు కూడా నాకు మెసేజ్ చేశాడు. మెసేజ్ చేసినప్పుడు నేను ఎత్తను కూడా ఎత్తలేదు, నేను ఎక్కడో ఉన్నాను. భయ్యా నేను దీంట్లో వెళ్తున్నాను, నాకు హెల్ప్ చేయి అన్నాడు. నేనేం చేస్తాను? బట్ అలా అన్నప్పుడు ఓకే, ఏదైనా ఉండు, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు, ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను ఖచ్చితంగా బయటపెడతాను, అంతే. సో చింటూ అయినా, లేకపోతే మస్తాన్ సాయి గుండె చెప్పుడైనా, లేకపోతే మంచం కోళ్ళ చెప్పుడైనా, ఇవన్నీ బయటికి ఎలా వస్తాయి? మన వాళ్ళతో కొంత ఫ్రెండ్లీగానే మాట్లాడినప్పుడే ఇటువంటి బయటికి లాగగలం. సో వాళ్ళు ఎలాగో అలా ఇప్పుడు లావణ్య నన్ను ఆపడానికి ఈ కాన్వర్జేషన్ బయట పెట్టి, ఓకే వీడికి ఇది కావాలని నన్ను ఇరికించడానికి ట్రై చేసి, ఆవిడ కొత్తగా ఇరికించేది ఏముంది? ఆవిడ వరలక్ష్మి డ్రగ్స్ కేసులో ఉందా, మళ్ళీ 45 రోజులు చెంచల్ కూడా జైల్లో పోయి వచ్చిందా, మళ్ళీ కొత్తగా ఇరికించడానికి ఏముంది ఆవిడ ఇప్పుడు సడన్గా పతివ్రత అయిపోయి ఇప్పుడు ఏమి డ్రగ్స్ చేయడం మానేసిందా? పోనీ అదేనా చెప్పండి, ఒకసారి డ్రగ్స్ టెస్ట్కి ఏం తీసుకెళ్ళండి. కానీ అంతలాగా అంటే ఈరోజు చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు మొన్నటి వరకు లావణ్యకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు కదా, అమ్మాయి పైన ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు శేఖర్ భాష కావచ్చు, అన్యాయం అయిపోయిన అమ్మాయి వైపున మాట్లాడట్లేదు, అన్యాయం అయిపోయింది. మరి వాళ్ళ మస్తాన్ సాయి కూడా ఇంతమంది ఆడపిల్లల జీవితాన్ని ఆడుకున్న వ్యక్తి, మీరు అతని వైపు అట్లా ఎట్లా మాట్లాడతారని చెప్పి కూడా మీ వైపు క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. మస్తాన్ సాయి వైపు ఎప్పుడు మాట్లాడానమ్మా? ఏదైనా ఇరికించాలని కానీ, ఇప్పుడు మరి ఆయన ఇట్లా వీడియోలు తీసినప్పుడు మీరు ఎందుకు మరి ప్రశ్నించలేదు మస్తాన్ సాయిని, ఎందుకు ఈ విధంగా అని చెప్పి? మస్తాన్ సాయి వీడియోలు తీసాడని చెప్పి నాకేం పంపించలేదు. మీకు ఏమన్నా చూసారా? మీరు ఏమన్నా వీడియోలు చూసారు? ఇప్పటిదాకా ఎవరు వీడియోలు చూడలేదు. మనం చూసిన 2 వీడియోలు, కానీ ఆ వీడియోలు మీ బిగ్ టీవీ ఇప్పటిదాకా చూడలేదు. సో లావణ్య మళ్ళీ పట్టించారు రెడ్ హ్యాండ్ అంటున్నారు కదా. ఒకవేళ ఆవిడని ఇరికిచ్చారే అనుకుందాం. బేసికల్లీ ఒకసారి మీరందరూ కూడా పాపం ఆవిడని ఇరికిచ్చారు అనుకుందాం. ఎవరన్నా ఇరికించడానికి ఫోన్ చేస్తే ఆవిడ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తుంది. హైదరాబాద్ వస్తున్నప్పుడు కరెక్ట్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసులు ఆపి అమ్మ నేను చెక్ చేయాలి అన్నారు. ఒకవేళ ఆవిడ దగ్గర ఇరికిచ్చారనుకో, ఆవిడ తెలియకుండా పెట్టుంటారు కదా, సరే చెక్ చేసుకోండి సార్ అంటారు. ఓపెన్ చేస్తారు, ఏంటమ్మా డ్రగ్స్ ప్యాకెట్స్ ఉన్నాయి అని చెప్పి పోలీసులు లోపల వేస్తే అది ఇరికించడం. ఓకే, ఇప్పుడు ఈ వీడియో చూడండి, మీరు మర్చిపోతే మళ్ళీ చూపిస్తాను. సార్ మీకు రైట్ లేదు, పోలీస్ అయినా సరే సార్ ప్లీజ్
సార్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. ఐఎమ్ నాట్ కమింగ్. నో ఐఎమ్ నాట్ కమింగ్. ఐఎమ్ నాట్ కమింగ్. సార్ ఐఎమ్ నాట్ కమింగ్ ఎనీవేర్. సార్ ఐఎమ్ నాట్ కమింగ్ ఎనీవేర్. ఐఎమ్ నాట్ కమింగ్ ఎనీవేర్. మేడం ప్లీజ్ ఐఎమ్ నాట్ కమింగ్ ఎనీవేర్. నా పేరెంట్స్ మా ఇంట్లో వాళ్ళు వచ్చినాక రాను. మా ఇంట్లో వాళ్ళని రానివ్వండి. ఏంటి రాను నేను. మేడం ప్లీజ్ ఒక నిమిషం ఆగండి ప్లీజ్. ఒక నిమిషం ఆగండి. మా ఇంట్లో వాళ్ళు రావాలి. మా ఇంట్లో వాళ్ళు రావాలి. మీరు మా ఇంట్లో వాళ్ళు రావాలి. మీరు ఎందుకు ఇట్లా ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఒక నిమిషం ఆగండి. నాకు పెట్టండి. ఒక నిమిషం ఆగండి. మీరు అసలు ఎవరో నాకు తెలీదు. వద్దు నాకు రాను నేను. వద్దు నాకు. సార్ ఎందుకు అరుస్తున్నారు? ఎందుకు మేడం మేడం ప్లీజ్. మేడం ప్లీజ్. ఆడపిల్ల కాబట్టి ఆ మాత్రం మగవాళ్ళు అయితే 4 పీకి తీసుకెళ్ళేవారు. మీరు అనుకున్న ఆడపిల్ల అంటున్నారు చూసారా, అక్కడ ఆడపిల్లకి ఇచ్చిన గౌరవం అది. అండ్ ఆవిడ నిజంగా రెడ్ హ్యాండెడ్గా దొరికిందా లేకపోతే ఎవరైనా పట్టించారా దొరికింది కదా? సో మళ్ళీ ఆవిడని ప్రత్యేకంగా పట్టించాలి. మీ మస్తాన్ కాన్వర్జేషన్ కూడా గమనించండి. వాళ్ళు గత కొన్నాళ్ళుగా కూర్చున్నారు. మేబీ ఆ విలేకరు ఎవరైనా దొరికిపోతారని ఏమన్నా భయంగా ఉందేమో ఎవరికైనా నాకు తెలియదు. బట్ పట్టిస్తే వాట్ ఎవర్. సో వాళ్ళు అందరూ కూర్చొని అక్కడ డ్రగ్స్ చేస్తున్నారు అని మస్తాన్ సార్ చెప్పాడు. ఈసారి చేస్తున్నప్పుడు చెప్పు, మనం పోలీసులకు పట్టిద్దాం అన్నా. నా జేబులో ఏమైనా పోలీసులు ఉంటారా? వాడు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను తీసుకుందామని చెప్పి అన్నాను. సో అది లేదు భయ్యా నేను వెళ్తాను, నేను చూసుకుంటాను, నాకు దాన్ని ఏమంటారు ఎంట్రీ ఇప్పించండి. సర్లే చూద్దాంలే అన్నాం. ఏదైనా ఇస్తాండి అది. సో ఫైనల్గా అతను యాక్చువల్గా వెళ్ళి డైరెక్ట్గా ఏం పట్టుబడలేదట. వెళ్ళి 2 రోజులు ఏదో ఉన్నట్ట నాకు వాళ్ళ సైడ్ వాళ్ళు చెప్తున్నారు. సరే వాళ్ళ వర్షన్ వాళ్ళకు ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మస్తాన్ సాయి నేనేదో దేవుడు వాడు ఇంకోటో ఏదన్నా. వీళ్ళందరూ కూడా ఏంటంటే లావణ్య ఇప్పుడు మస్తాన్ సాయికి అగ్నెస్ట్గా అయితే ఎలా అయితే ఎవిడెన్స్లు ఏవో ఉన్నాయని చెప్పిస్తుందో అలాగే మస్తాన్ సాయి కూడా లావణ్యకి అగ్నెస్ట్గా ఎవిడెన్స్లు ఇస్తారు. ఓకే, అలాగే ప్రభాకర్ రెడ్డి అనురాధ ప్రభాకర్ రెడ్డికి. అండ్ సరే చింటూ విషయంలో అది జరగదు, ఎందుకంటే వాళ్ళ ఆవిడే కాబట్టి వాళ్ళిద్దరు. సో ఈ 3 పేర్స్ ఇలా ఇంకా 6 పేర్లు ఉన్నాయి. మీకు ఓపిక ఉంటే రీసెర్చ్ చేయగలిగితే చేయండి. సో ప్రస్తుతానికైతే వీళ్ళు కొట్టుకుంటూ వాళ్ళ మీద ఒకళ్ళు కేసు పెట్టుకుంటారు. ఒకళ్ళు కేసు పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, తప్పించుకోవడానికి నేను చాలా పతివ్రతనండి, వీడే నాకు అలవాటు చేశాడండి అని చెప్పి అనుకుంటారు. కానీ ఈవిడే డ్రగ్స్ ఇస్తున్నట్టుగా కూడా సాక్ష్యాలు ఉన్నాయి. ఈవిడ ప్రీతికి డ్రగ్స్ ఇచ్చింది అన్న విషయం మీకు తెలుసు కదా. అది కేసు పెట్టింది. కేసు పోలీసులు కూడా తీసుకోవాలి. అమ్మాయిలు పెడితే టక్కుమని తీసుకుంటారు, లావణ్య వెళ్తే టక్కుమని తీసుకుంటారు. మరి అమ్మాయి పెడితే ఎందుకు తీసుకోవాలా? ఇంకొక అమ్మాయి నెదర్లాండ్ నుంచి ఆ అమ్మాయి నాకు ఇట్లాగే అలవాటు చేస్తున్నా. ఏది అబద్ధం లేదు, నా బిడ్డ మీద ఉట్టేసి చెప్తున్నాను నేను మొన్న కొడుకు పుట్టాడు. పిల్లల మీద ఎందుకులేండి? లేదు నేను చెప్తున్నాను మీకు ఉన్నాయి కదా, ప్రూఫ్స్ ఉన్నాయి కదా, వాళ్ళే చెప్తున్నారు. అది అంటే ఇప్పుడు ఈవిడలాగా వాళ్ళని పెట్టి మాట్లాడిచ్చి చేయాల్సిన కర్మ లేదు నాకు. లిటరల్లీ పాపం వాళ్ళు ఫోన్ చేసి చెప్తుంటే అమ్మాయిని నాకు రగిలిపోయింది. ఆ ప్రీతి అనే అమ్మాయికి సంబంధించి అప్పుడు ప్రూఫ్ లేక ఎఫ్ఐఆర్ చేయరన్నారు వాళ్ళు. యాక్చువల్ పోలీసులు కనిపెట్టాలి కదా, మనం కనిపెట్టి చూపిస్తున్నాం. ప్రీతి లావణ్య ప్రీతికి అలవాటు చేస్తుంది. ఇంతకుమించి సాక్ష్యం కావాలా? ఎన్ని వీడియోస్ ఉన్నాయి, డ్రగ్స్ వీడియోస్. సో ఇవన్నీ బయట పెడుతున్నాడు. బేసికలీ ఆ హార్డ్ డిస్క్లో ఉన్నవి ఇవి ఎవ్వరూ చూడలేదు. అమ్మాయిలవి వాళ్ళ భార్యవి, లేకపోతే ఇంకొక అమ్మాయి ఎవరో ఆయన గర్ల్ ఫ్రెండ్వి ఎవరో ఉన్నాడు. ఒకవేళ మీవో లేకపోతే ఇంకొకళ్ళు ఉంటే వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేయాలి కదా. నీ ప్రాణానికి వాడి ప్రాణాన్ని నేను అడ్డం ఏంటి? నీ ప్రాణానికి నేను నా ప్రాణం అడ్డం వేస్తానలే, నీ ప్రాణానికి వాడి ప్రాణాన్ని అడ్డం వేస్తానంటే వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లం అయితే వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తారు. వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేశారు, కానీ ఎవరి మీద చేశారు? నీ మీద చేశారు. లావణ్య మీద మీరు చూసుకొని ఇప్పుడు తీయగలిగితే మీరు వెళ్ళి నార్సింగ్ పిఎస్లో ఆస్ట్రేలియన్ సిటిజన్ ఒక అమ్మాయి వచ్చి లావణ్య మీద ఎఫ్ఐఆర్ పెట్టిందా లేదా? నా బాయ్ ఫ్రెండ్ వీడు మస్తాన్ సాయి, వాడిది నాది ప్రైవేట్ వీడియోస్ తీసుకొని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది అని చెప్పి 2023లో, అలాగే 2024లో ఇంకో ఎఫ్ఐఆర్ ఉంది. సో వినేవాడు వీరపుష్పం అయితే ఎన్నైనా చెప్తారు అంతే. చాలా క్లియర్ కట్గా డ్రగ్ కేసు నుంచి బయటపడడానికి ఆవిడ చేస్తున్న శత ప్రయత్నాల్లో ఫస్ట్ ప్రయత్నం రాజ్ తరుణ్ మీద కేసు, ఇప్పుడు మస్తాన్ సాయి మీద కేసు.